ఇక నుండైనా మనం చేసే పనులు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి చేయాలి. ఏంటి భూమి అలా ఉన్నావు? నువ్వన్నది నిజమే మాధవ్. అత్తయ్య బాధని మనం కొంతవరకైతే తీర్చుకోగలిగాం, కానీ మరి సుహాసిని గారి సంగతి ఏంటి? సుహాసిని గారి గురించి తలుచుకుంటుంటేనే బాధగా ఉంది మాధవ్. ఎలా అయినా ఆవిడికి న్యాయం చెయ్యాలి. ఇన్ని రోజులు పడ్డ బాధల్ని దూరం చెయ్యాలి. ఇదే కదా మనం మొదటి నుంచి అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇంట్లో కొత్తగా సమస్య వచ్చిందని మన స్వార్థం కోసం మన నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పుడు రాఘవ బావ గురించి, అత్తయ్య గురించి, అలేఖ్య గురించి ఆలోచిస్తున్నాము. ఏంటి మీ ఇద్దరి మొహాలు అలా ఉన్నాయి? ఎందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు ఏమైందని? రాఘవ్కి అలేఖ్యకి ఎప్పుడో పెళ్ళైపోయింది. వాళ్ళిద్దరూ కలిసి 7 అడుగులు వెయ్యాలని ఆ పైవాడెప్పుడో నిర్ణయించాడు. నేను రాఘవ ఆనందంగా ఉండకూడదని అదే పైవాడు నా నుదుటి మీద రాత రాశాడు. నేను ఆనందంగా లేకపోయినా నా రాఘవ ఆనందంగా ఉంటే అది చాలు నాకు. రాఘవ లేకే మధ్యలోకి నేనెప్పుడు రావాలనుకోలేదు. ఈ విషయంలో నేను 1% కూడా ఫీల్ అవడం లేదు. కానీ మీరు మాత్రం 100% ఫీల్ అవుతున్నారు. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆలోచించేది ఒకే ఒక్క విషయం గురించి, నా కూతురి భవిష్యత్తు గురించి. నా కూతురు అనాథగా మిగిలిపోకుండా తనకంటూ ఒక కుటుంబం ఉండాలని, అది నెరవేరుతుందో లేదో అనే భయం మాత్రం నాలో రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు కృష్ణ ఎలాంటి పరిస్థితిలో ఉందో నాకు అర్థం కావడం లేదు. కృష్ణకేమైంది సుహాసిని గారు? తను బాగానే ఉంది కదా? అలేఖ్య రాఘవ వాళ్ళిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఆ విషయం నేను కాదన్ను. ఆ విషయంలో నేనెప్పుడు అడ్డుపడను. కానీ అలేఖ్య సంగతి మీకు తెలుసు కదా. తను అసలు నా బిడ్డ ఉనికిని కూడా తట్టుకోలేదు. ఇప్పుడే నా బిడ్డ మీద కోప్పడుతుంది, అరుస్తుంది, తిడుతుంది, కొడుతుంది, అన్నీ చేస్తుంది. ఇక రేపొద్దున నేను లేనప్పుడు నా బిడ్డని ఎలా చూసుకుంటుందో అనే భయం నాకు రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. కృష్ణ భవిష్యత్తు కోసం మీరు నన్ను ఇక్కడికి రమ్మంటే బలవంతంగా నా మనసును చంపుకొని ఇక్కడికి వచ్చాను. కానీ నేను ఇక్కడికి వస్తే నా ప్రేమ నాకు ఎదురవుతుందని తెలుసు. నా గతం మళ్ళీ మళ్ళీ నన్ను గాయపరుస్తుందని నాకు తెలుసు. ఇవన్నీ భరించి కూడా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే కేవలం నా కూతురి భవిష్యత్తు బాగుంటుందని, తనకంటూ ఒక కుటుంబం ఉంటుందని. కానీ అలెక్యం చూస్తుంటే నా కూతుర్ని ఇంట్లో ఉండనిచ్చేలా కనిపించట్లేదు. మీరు టెన్షన్ పడ్డంలో తప్పులేదు, కానీ మీ బాధల్ని, మీ భయాల్ని దూరం చేసే మాట నేను మీకిస్తున్నాను. చూడండి సుహాసిని గారు, పాప భవిష్యత్తుకి ఏమాత్రం లోటుండదు. పాప ఇదే ఇంట్లో ఉంటుంది, తన తండ్రికి ఎదురుగానే బతుకుతుంది. అదేలా కుదురుతుంది? అలేఖ్య పడనివ్వదు కదా. తనతో మనకి సంబంధం లేదు సుహాసిని గారు. ఎందుకంటే నేను పాపని దత్తత తీసుకుంటాను. ఏంటి కృష్ణ, నువ్వు దత్త తీసుకుంటావా? అవును సుహాసిని గారు, లోకం దృష్టిలో ఎలాగూ
కృష్ణ మాధవ్ బిడ్డే. అలాంటప్పుడు నేను దత్తత తీసుకుంటే తాను నాకు కూడా కూతురు అవుతుంది కదా. అలాగే కృష్ణ ఎప్పుడు బావగారికి ఎదురుగానే ఉంటుంది. ఈ ఇంటి వారసురాల్లాగా పెరుగుతుంది. కానీ మీరు పాప గురించి ఏం టెన్షన్ పడద్దు. పాపని నేను దత్తత తీసుకుంటాను. ఇక నుంచి పాపకి సంబంధించిన ఏ విషయమైనా తల్లిదండ్రుల స్థానంలో ఉండి మేమే నిర్ణయం తీసుకుంటాం. ఏమంటావు మాధవ్? నువ్వు తీసుకున్న నిర్ణయం 100% పాపకి న్యాయం చేసేదే అవుతుంది. అలాగే ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలకి సమస్యలకి ఇదే పరిష్కారం అవుతుంది. ఏం ఆలోచిస్తున్నారు సుహాసిని గారు? నాకెందుకో ఇంకా టెన్షన్గా ఉంది భూమి. మీరు తీసుకున్న నిర్ణయానికి ఈ మాట ఇంట్లో చెప్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావడం లేదు. అందుకే భయమేస్తుంది. మీరు భయపడాల్సింది ఏమీ లేదు. ఏం జరిగినా మేము చూసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. నాన్న, మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చెప్పరా, ఏంటది? నిన్న మొన్నటి వరకు ఇంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి నాన్న. అవన్నీ ఒక్కొక్కటిగా చక్కబడుతూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అన్న వదిలిన మధ్య ఉన్న దూరం మెల్లమెల్లగా తగ్గి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటవుతున్నారు. అలేఖ్య వదిలిలో కూడా మెల్లగా మార్పు వస్తుంది. మళ్ళీ అలేఖ్య వదిన బుద్ధి మారినంత వరకు ఈ ఇంట్లో ఎలాంటి సమస్యలు రావు. ఇలాంటప్పుడు ఇంట్లో ఉన్న ఒక చిన్న సమస్యను కూడా సమస్య కాకుండా చేద్దాం అనుకుంటున్నాం. ఏంట్రా అది? ఎవరు మన ఇంటికి వచ్చినా కృష్ణను చూసి ఖచ్చితంగా ఎవరి పాప అని అడుగుతారు. అప్పుడు వెంటనే మీ దగ్గర నుంచి కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ సమాధానం రాలేని పరిస్థితి.